హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణ సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇప్పటివరకు రాలేదు. అండ్ దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా రాలేదు. కానీ ఇంకో గుడ్ న్యూస్ అయితే తెలంగాణకు వచ్చింది. ఏదైతే మల్లారెడ్డి కాలేజ్ 2 ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిపోయి ఒక 200 సీట్స్ లాస్ అయ్యాయో, సో ఆ లాస్ భర్తీ చేసే విధంగా మనకు కొత్తగా కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ రావడం జరిగింది. చూసే ముందైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. సో ఈ గవర్నమెంట్ కాలేజీలు 4 అయితే వచ్చాయి కొత్తగా. అండ్ ఇంతకుముందే ఒక 4 వచ్చాయి ఆల్రెడీ, అవి ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేశాయి. సో ఇప్పుడు కొత్తగా ఇంకా 4 యాదాద్రి, భువనగిరి, మహేశ్వరం, కుతుబుల్లాపూర్, మెదక్ ప్రభుత్వ కళాశాలకు అనుమతి వచ్చింది. సో మొత్తం 8 కాలేజెస్ ఈ సంవత్సరం వచ్చాయి. 34 కాలేజెస్ అయ్యాయి మొత్తం ఓవరాల్గా ప్రభుత్వ కాలేజీలు. అంటే ఇందులో చేయడం చాలా ఖర్చు తక్కువతో కూడుకున్న పని కాబట్టి ప్రైవేట్ కంటే చాలా బెటర్ గవర్నమెంట్ కాలేజ్. కొందరికి ఎవరైతే డబ్బు పెట్టగలుగుతున్నారో వాళ్ళు ప్రైవేట్ వెళ్ళిపోతారు. కాకపోతే ఇది ఇంకొక 200 మందికి కేటగిరీ ఏ సీట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఛాన్స్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా తెలంగాణలో 34 గవర్నమెంట్ కాలేజెస్ వచ్చాయి. ఇప్పుడు దీనివల్ల కట్ ఆఫ్ ఏదైతే 2 కాలేజీలు వెళ్ళి పెరిగిందో ఆ కట్ ఆఫ్ మళ్ళీ అదే 2-3 మార్క్స్ తగ్గే అవకాశం అయితే ఉంది. మొన్ననే ఒక 200 సీట్స్ లాస్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఇంకొక 200 సీట్స్ వచ్చాయి. సో ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే 400 సీట్ గవర్నమెంట్ సీట్లు పెరిగాయి. ఆల్ ఇండియా కోటా సీట్లు తీసేసినా కూడా ఎంత లేదన్నా ఒక 350 సీట్స్ అయితే గవర్నమెంట్లో ఈసారి పెరగడం జరిగింది. చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇది.